ఇదే జరుగుతూ ఉంటే వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చెంప చెళ్ళు మనిపించే విధంగా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారి శాఖ ఎలా ఉందంటారు? ఎక్కడ ఉన్నారంటారు? ఈ మధ్యకాలంలో ఎక్కడ కనపడలే. పవన్ కళ్యాణ్ గారు ఏదో వారానికి ఒక వీకెండ్ ప్రోగ్రామ్ లాగా వస్తారండి. ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి 2 సార్లు టూర్లకు వెళ్తూ ఉంటారు. ఏది వీకెండ్ ప్రోగ్రామ్స్ అనో, మంత్ ఎండింగ్ ప్రోగ్రామ్స్ అనో, లేకుంటే వీకేషన్స్ అనో ఎక్కడికో వెళ్తూ ఉంటారు. ఆయన అలా హైదరాబాద్ నుంచి పాపం వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి వచ్చేసి మన స్టేట్లో అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి ఏదో 4 ఊగిపోయి ఏదో మెడ మీద చేతులు పెట్టుకుని అలా గెలుక్కుని వెళ్ళిపోతాడు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద 4 అవాకులు చవాకులు పేలేసి ఇక అదే ప్రచారం చేసుకుంటూ ఆయన ఉప ముఖ్యమంత్రి అనే పదాన్ని మర్చిపోయి ఆయన రాష్ట్ర ప్రజల్ని ఆయన గెలిపించిన రాష్ట్ర ప్రజల్ని భవిష్యత్తుని గాలికి వదిలేసి ఆయన వెళ్ళి శుభ్రంగా చక్కగా ఏ ఫామ్ హౌస్లోనో, ఏ రెస్ట్ హౌస్లోనో, లేదంటే ఏ ఫారిన్లోనో వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ నాకు ఆరోగ్యం బాగాలేదు, లేదా నాకు అనారోగ్యం, ఏదో ఒక వారంలో ఒక రోజు తిరిగి దానికి అనారోగ్యం. అదే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా లేకపోతే ఆయన ఎన్ని మాటలు చెప్తారో. ఆయనది ఎలా ఉంటుందంటే వీకెండ్ రాజకీయం. జస్ట్ ఉన్న కాపులను పాపం ఉన్నారు కదా రాష్ట్రంలో కాపుల్ని, అలాంటి వాళ్ళని కులాలకు సంబంధించిన వాళ్ళని రెచ్చగొట్టి ఆ ఓటులు దండుకొని వాళ్ళ దగ్గర నుంచి రాజకీయాన్ని అనుభవించే రాజకీయ పదవిని అనుభవించే ఇది తప్ప పవన్ కళ్యాణ్ గారి వల్ల ఒరిగింది రాష్ట్రానికి శూన్యం.